వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలో. ఇలా క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఒకటి. ఇలా సన్నగా కట్ చేసుకొని లైట్గా ఉడికించుకున్నాను. ఉప్పును కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఉడికించుకున్నాను. పొక్కడి అయిపోతున్నాయి ఈరోజు. ఇది పక్కన పెడదాం. పొక్కడి రెడీ చేసుకుందాం. శనగపిండి ఒక అరకప్పు, బియ్యం పిండి ఒక అరకప్పు, కారం 4 స్పూన్లు, కొద్దిగా స్పైసీ ఉండాలి, చికెన్ మసాలా కంపల్సరీ, సాంబార్ చేసుకున్న రసం చేసుకున్న కంపుడికి బాగుండిద్ది అనమాట. ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి చికెన్ మసాలా. ధనియాల పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు. దీనిలో సరిపడినంత సాల్ట్, అంటే ఉడికిచ్చేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సరిపడినంత సాల్ట్, కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్, కొద్దిగా కలర్ కోసం. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే లేదు. అల్లం పేస్టు 1.5 స్పూను. ఇదని బాగా ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. జారుగా మన బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుందాం. సాఫ్ట్గా కలిపాను. ఇప్పుడు వేసేద్దాం కాలీఫ్లవర్ కూడా. ఆ మసాలాన్ని దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం పట్టాలన్నమాట మసాలాలు. ఉప్పు, కారం, మసాలా అదన్నీ. నీట్గా కలుపుకోవాలి. కలిపాను కదా, ఇది పక్కన పెట్టేసి డ్రీ పైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ కూడా వీటెక్కింది. ఇప్పుడు వేసేద్దాం పకోడీ. తక్కువ మంటలోనే బాగా ఉడకనియాలన్నమాట. అప్పుడే పచ్చి వాసన రాకుండా ఉండిద్ది. మంచిగా కూడా చేసుకోవచ్చు దీంతో. బాగుండేది. పిల్లలకి అలా చేసి పెట్టుకుంటే చక్కగా తింటారనమాట. రసం చేసుకునేటప్పుడు సాంబార్కి కాంబినేషన్ బాగుండేది. పప్పుచారులోకి డైరెక్ట్గా అలా పెట్టేయచ్చు పిల్లలకి. టమాటా సాస్ పక్కన పెట్టేసి అలా పెట్టేయచ్చు, తింటారు. ఇది తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి. తీసేటప్పుడు మాత్రం ఆయిల్లో పెట్టి తీసుకోవాలి. అప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా ఉండిద్ది అనమాట. ఒకసారి తిరగేద్దాం. బాగా కాలనేయాలి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. త్వరగానే అయిపోయింది. తీసుకున్నాం. ఇలా ఫ్రై అవ్వాలి బాగా. ఆయిల్ లేకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ పకోడీ పచ్చిమిర్చిని కరివేపాకు డ్రై ఫ్రై చేసి వేసాను ఆయిల్లో. ఇలా డెకరేషన్ చేశాను అనమాట. ఎలా ఉంది, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ.
మా వీడియోకి నన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.